హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను అన్నవరం దేవస్థానానికి దైవదర్శనం కోసం వచ్చానండి. స్వామివారికి తలనీలాలు కూడా సమర్పించుకుని అన్నవరం నుంచి మీతో ఇలా మాట్లాడుతున్నాను. ఈ సందర్భంగా స్వామివారి గురించి నాకు తెలిసింది మీకు చెబుతాను. అదేంటంటే, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ జిల్లాలోని అన్నవరంలోని రత్నగిరి అనే కొండపై ఉంది. ఇక్కడి అర్చక స్వాములు చెప్పే స్థలపురాణం ప్రకారం, పర్వత శ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం, ఆయన భార్య మేనక, శ్రీమహావిష్ణువు గురించి తపస్సు ఆచరించి, విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి, శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి, మహావిష్ణువు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలసే రత్నగిరి లేదా రత్నాచలం కొండగా మారుతాడు. పిఠాపురానికి సమీపంలోగల గోరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వెంకటరామారాయణిం బహద్దూరు ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మహాభక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు ఇతనికి, రాజా ఇనుగంటి వెంకటరామారాయణిం బహద్దరు వారికి ఏకకాలంలో కలలో కనపడి, రాబోవు శ్రావణ శుక్ల విదియ, మఖ నక్షత్రం, గురువారం నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్ర నియమానుసారం ప్రతిష్ఠించి సేవించు అని చెప్పి మాయమయ్యారట. ఆ మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, కరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికి అందరూ అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా, ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి. వారు స్వామివారి పాదాలను గమనించి, ఆ పొదను తొలగించి, స్వామివారి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొనిపోయి, 1891 సంవత్సరం ఆగస్టు 6న ప్రతిష్ఠించారు. తరువాత ఆలయాన్ని 1934లో నిర్మించారు. 1970లో ఆలయం మీద పిడుగుపడి ఆలయవిమాన గోపురం పగుళ్లు రావడంతో, వర్షపు నీరు విగ్రహాల మీద పడుతోందని ఆలయ నిర్వాహకులు ఆలయానికి పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. శ్రీశైలం, విజయవాడ, సింహాచలం, వేములవాడ ఆలయాల మాదిరిగా ఈ ఆలయంలో గ్రానైటు నిర్మాణాలు చేపట్టారు. దిగువ మరియు మొదటి అంతస్తుకు 900 టన్నుల గ్రానైటు రాయి ఉపయోగించారు. పునర్నిర్మాణానికి ముందు చిన్నదిగా ఉన్న గర్భాలయాన్ని కొంచెం విశాలం చేసి, ఆలయ ప్రధాన ద్వారం పెద్దది చేసి, ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకునే వీలు కల్పించారు. పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఉండే ఈ సత్యదేవుని ఆలయం, సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉంది. ఈ గుడికి పాదచారులు చేరుకోవడానికి 460 మెట్లు ఉన్నాయి. మంచి రోడ్డు కూడా ఉంది. ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి, 4 దిక్కులలో 4 చక్రాలతో ఉంటుంది. ఈ ఆలయం 2 అంతస్తులలో నిర్మింపబడింది. క్రింది భాగంలో యంత్రం, పై అంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామికి ఒకవైపు అనంతలక్ష్మీదేవి అమ్మవారు, మరోవైపు పరమశివుడు కొలువై ఉండి పూజలు అందుకుంటూ ఉంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం జగద్విఖ్యాతం. ఇక్కడి గోధుమ నూక ప్రసాదం అమృతతుల్యం అని మీకు తెలుసు. సూర్యుడి గమనం ఆధారంగా సమయాన్ని తెలిపే పలభా యంత్రం ఈ ఆలయం వద్ద ఉంది. శ్రీ సత్యనారాయణ స్వామివారిని ఈ శ్లోకం చెబుతూ భక్తితో స్తుతిస్తారు. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతశ్చ మహేశ్వరం, అధతో విష్ణురూపాయ, త్రత్యక్య రూపాయతే నమః అనగా కింది భాగాన్ని బ్రహ్మస్వరూపంగా, మధ్య భాగాన్ని పరమశివుడిగా, పైభాగాన్ని విష్ణుమూర్తిగా భావించి ఆరాధిస్తారు. ఒకే విగ్రహాన్ని త్రిమూర్తులుగా భావించి ఆరాధించడం ఇక్కడి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇక ఉంటానండి, అందరికీ ధన్యవాదములు.